బంగారు గొలుసు అబ్బా ఎంత బాగుందో. ఇదిగో సూరమ్మత్త మా ఆయన తెచ్చాడు గొలుసు. ఎట్లుంది? మంచిగా ఉంది కదా. ఓ మీనాక్షత్త ఇగో మా ఆయన మస్తు డిజైన్లు చూసి నా కోసం తీసుకొచ్చిండు 3 తులాలు పెట్టి. ఎట్లుంది? బాగుందా? అయ్యో నామతి మండ చంద్రమన్నకు చెప్పుడే మర్చిపోయినా. చంద్రమన్న ఓ చంద్రమన్న. ఓ అమ్మో అమ్మో నీ నిద్రలు నడిచి అలవాటు నా సాగుకొచ్చింది. ఆ జనార్దన్ గాడేమో 6 సంవత్సరాల నుంచి గొలుసు తెస్తా తెస్తా అని ప్రతి సంవత్సరం దాటేస్తాడు. పండు వస్తుందంటే రేపు భయం అవుతాను. నీ నిద్ర నడుచుంటాడు. చంద్రమన్న ఓ చంద్రమన్న చంద్రమన్న. సుజాత అమ్మ సుజాత. ఇదేంటి చంద్రమన్న నువ్వు మా ఇంటి ముందుకు వచ్చినావు? మీ ఇంటి ముందుకు వచ్చినది నువ్వే మా ఇంటి ముందుకు వచ్చినావు. సారీ అన్న మా ఆయన బంగారు గొలుసు తెచ్చినట్టు కలబడితే నీకు చూపిద్దామని వచ్చిన. సరే ఈ ఉగాది పండుగ చాలా పని ఉంది, నేను పోతాను. కలొస్తేనే ఇంత కలవరిస్తాను. నిజంగా జనార్దన్ గారు గొలుసు తెస్తే పెద్ద కోసనే. అరే నాని ఇక్కడ పండుగకి మీ నాయన వస్తాడారా? అంకుల్ మీకేం పర్లేదా? అంత మాట నాయంద్రా. అయినా నేనేమో నొట్టిన అంటానా? మీ అమ్మనే రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర అనుకుంటున్నా అర్థందని అడుగుతానా? నాకేమైనా అవసరమా? ఎప్పుడు చూసినా మా ఇంటి మీదనే మీకల్లా. మీ ఇంటి మీద నాకెందుకుంటాయిరా? మీ నాయన నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. వాడంటే నాకు ప్రాణం. అందుకే వాడు వచ్చినా లేదని కనుక్కుంటున్నా. ఏంటంట? ఓహో అంటే మా నాన్న అప్పటి నుంచే మీ కళ్ళలో పడ్డాడు అనమాట. కళ్ళలో అంటే ఎంత కళ్ళలో పడలేదు. వాడంటే ప్రాణం అంతే. అమ్మో ఆ జనార్దన్ గారు ఇంత తెస్తాడో తేడో. తేకపోతే వీళ్ళిద్దరితో నాకు సావే ఉంటుంది. సుజాత 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 సుజాత. ఏంటన్నా? పండుగకు వస్తాడా మా జనార్దన్? వస్తాడన్న అన్నయ్య. ఆయన మాట అంటే మాటే. అవునవును 6 సంవత్సరాల నుంచి అదే అయ్యి నిద్ర నడిచి అలవాటు కూడా నీకు వచ్చింది. అంటే వస్తాడా అని కనుక్కున్నావా అని అడుగుతున్నా. ఆయన వస్తానని చెప్పినాకనే నేను మ్యాచింగ్ చీర, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ బొట్టు పిల్లలు కూడా కొనుక్కొని రెడీ వచ్చుకుంటా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. ఇంతకు ఇయ్యాలి వస్తుందా రేపు వస్తుందా? ఇప్పుడే వస్తానా? ఏమవుతుందో ఏమో. సుజాత ఫోన్ తెస్తాను. హలో ఏమండి ఎక్కడున్నారు? ట్రైన్ లోనా? అవును ఎండలు బాగా మండుతున్నాయి. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? మీకు అసలే మొహమాటం ఎక్కువ. అదేంటమ్మా పోయినసారి నాన్న నువ్వు గొడవ పడినప్పుడు నాన్ననే ఇంట్లోకి బేషుగ్గా తిన్నాడు కదా. హలో ఏమండి ఇంతకీ నాకు గొలుసు తెస్తున్నారా లేదా? హలో 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 గొలుసు తెస్తున్నాడంట. సిగ్నల్ పని చేయట్లేదు. నిజంగా అంటావా? ఎందుకో నువ్వు చెప్పే ఎక్స్ప్రెషన్ కి నీ మాటలకు అస్సలు సంబంధం లేదు. వస్తున్నట్టవా? ఏవండి ఒకసారి ఇంట్లోకి వస్తారా? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ పిలుస్తుంది రా. ఏడ్చి అలా చూస్తున్నావు? చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వట్లే కానీ పక్కింటి వాళ్ళు గొలుసు కావాలా నాన్న? నీకు దండం పెడతాను, నోరు మూసుకోవే. ఆ నానిగాడు వింటాడు. వినపడిందా? నీకు వినపడిందా? ఇక్కడ రాను. ఒరే నాని నీకు కావాలంటే చాక్లెట్ కొనిస్తాను కానీ ప్లీజ్ ఎవరికి చెప్పొద్దురా. వస్తున్నానమ్మా. ఈసారి నాన్న నిజంగా గొలుసు లేకపోతే అమ్మ చేతిలో పులుసే. సుజాత సుజాత నీకోసం అరటిపళ్ళు తెచ్చాను. ఇందులో చాక్లెట్లు ఉన్నాయి. కొత్త డ్రెస్ కూడా. జనార్దన్ జనార్దన్ వచ్చావా? జనార్దన్ జనార్దన్ వచ్చావా? బాగున్నావా? గొలుసు తెచ్చావా? గొలుసు తెచ్చావా? ఆగరా బాబు ఆగు. నేను బాగున్నాను. నువ్వు కొంచెం మారరా. అసలు ఏం మారలేదు, అట్లాగే ఉండి చచ్చావు. ఏంట్రా ఇది? ఏం మారడం ఏంటో. సుజాత సుజాత బాగరా. సుజాత సుజాత మీ ఆయన వచ్చాడమ్మా. సుజాత
సుజాత సుజాత సుజాత సుజాత సుజాత వచ్చేసారా మీ ప్రయాణం అది బాగా సాగిందా అడుగమ్మా అడుగు ఆ గొలుసు నువ్వు బాగా అడుగుతున్నావురా, నువ్వు కొంచెం ఆగు. ఏమండి? బాగా సాగింది. మీకోసం మీరు వస్తున్నారని ఎదురు చూస్తూ నేను ఏమేం చేశానో తెలుసా? ఏం చేసావమ్మా అబ్బా అంకుల్ మీకేం పర్లేదా? ఎప్పుడు చూడు మమ్మల్ని ఎంట పడతాడు. నువ్వు ఆగరా. రే చిన్న పెద్ద చూసుకొని మాట్లాడరా, నీ పని నువ్వు చేసుకో. ఇంతకీ ఏం చేసావమ్మా ఏమండి ఆ. వస్తున్నారా లేదా? అబ్బా వస్తున్నాను ఉండవే బా నాన్న అమ్మ పిలుస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నాను పదవే ఇంతకీ ఏం చేసావమ్మా అంకుల్ ఆంటీ పిలుస్తుందట వెళ్ళండి. వా నువ్వు ఉండరా ఇంతకీ ఏం చేసావమ్మా ఏమండి మీకోసం నేను ఏమేం పిండి వంటలు చేశానో తెలుసా? ఏమి చేసావు అమ్మగారు కావాలండి ఉన్నారండి ఇంకా 4 ఉన్నాయి సారు జనార్దన్ సార్ మీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా సార్. మేడం అయితే నా బాధ్యత ఎప్పుడు వస్తాడా, నా హారం ఎప్పుడు తెస్తాడా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాను సార్. పొద్దుగాల నిరాశ లేచి ఊరంతా నా కొలుసు అని ఇట్లా పొత్తుకుంటుంటే మేము అదే అల్లరం వస్తాం. పొద్దుగాలే పాలు పెట్టడానికి వెళ్తున్నాం సార్. గొలుసు గొలుసు తెచ్చావా లేదా అంకుల్ మీకేం పర్లేదా? ఎప్పుడు చూడు ఇదే పట్టుకున్నా. నేను బాగరా. రేయ్ నువ్వు మూసుకో, నీ పనులు చేసుకో. నువ్వు బాగరా, నువ్వు బాగు నువ్వు చెప్తాను. సరే అమ్మడికి నీకు చెప్పాలి. 6,000 గొలుసు తెచ్చుంటే రేపటి చల్లారం పెట్టుకోవాలి. చెప్పరా గొలుసురా గొలుసు గొలుసు గొలుసు. నువ్వు కొంచెం ఆగరా, నాకు కొంచెం టైం ఇవ్వు. తోటకూర బచ్చల కూర సార్ నమస్తే జగన్ సారా పండగ వచ్చినట్టున్నారు మీరు వచ్చినట్టే సుజాతమ్మకి పండగే. అవును సార్ మీరు అది గొలుసు తెచ్చారా సార్ గొలుసా? అడుగు గొలుసురా సుజాత సార్ సుజాత కూరగాయలు తెచ్చావా? తెచ్చారమ్మా వీడికి కూడా చెప్పావా? వీడికి ఒక్కడికి చెప్పానండి. వీడి ఒక్కడికి అమ్మతో ప్రామిస్ ఒక్కరికి చెప్పింది అంతే కదా అంతే, అంతే. చెప్పురా చెప్పు ఏం చెప్పాలి? ఆ గొలుసు తెచ్చావా లేదా అబ్బా ఏంది అంకుల్ మీ నస? మీకేం పనిలేవా? ఏమండి? రేయ్, నువ్వు బాగరా, పెద్ద చిన్న చూసుకోరా. అంకుల్ కదా, నీ పని ఏదో నువ్వు చేసుకో. అబ్బా ఏమండి మీకోసం వేడి నీళ్ళు పెట్టాను, వచ్చి స్నానం చేస్తే మీకోసం చేసిన పిండి వంటలు అప్పాలు బొబ్బట్లు అన్ని పెడతానండి. రండి రండి. సరే సరే. గొలుసు తెచ్చావా లేదా ఒరే గొలుసు 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 నా ప్రాణం తీయకరా బాబు. మల్లెపూల్ చామంతి పూల్ జాజి పూల్ కనకాంబర సాబ్ నమస్తే సాబ్ జనార్దన్ సాబ్ సాబ్ ఇది ఎప్పుడు వచ్చింది ఇప్పుడే గంట అయింది. మీది మంచిగా ఉంది ఆ, సాబ్ పండక్కి వచ్చినారు ఆ, సాబ్ మల్లెపూలు తీసుకుంటాయి తీసుకోండి. 2 లేవు. అగ్గో అమ్మగారి ముఖం కలకల్లాడుతుంది నీది గొలుసు తెచ్చినాయి అరే ఇప్పుడు చెప్పరా వస్తే గొలుసు గురించి వీడికి కూడా చెప్పావా? అమ్మతో వీడికి ఒక్కరికి చెప్పిందిరా ఇంకెవరికి చెప్పలేదు నాకు తెలుసు నీకు అసలు పని కూడా ఏం లేదారా నీకు? ఏమండి ఆ, ఇంట్లోకి రమ్మని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. అయ్యో వస్తున్నారే పాపం సుజాత కదరా ఏమండి మీకోసం పొయ్యి పైన వేడి నీళ్ళు పెట్టాను కదా, అవి కాగినాయి లేదు, నేను పోయి చూసేస్తా. గొలుసు గురించి ఊరంతా టంకేసి ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను చూడు. గొలుసు అంటే ఆడవాళ్ళకి ప్రాణం కదరా అలా అరుస్తావేంటి అబ్బా ఊరికే గొలుసుకొని అంటది అంకుల్. నాని సర్లే కానీ పేపర్ పేపర్ పాత పేపర్ కొంటాం, ఇనుప సామాను కొంటాం. జనార్దన్ సార్ నమస్తే. పండుగ దావా గట్టిగా ఉండేటట్టున్నది. సుజాతమ్మ ఎప్పుడు వచ్చారు? ఏందమ్మా జనార్దన్ గొలుసు తెచ్చిందా లేదా అని అడగమంటారా ఏం లేదండి, నేనేం చెప్పలేదు. జనార్దన్ సార్ ఇంకేం సంగతి? మొన్న సుజాతమ్మ మా భార్యతో ఈ పండుగకు మీరు గోల్చుకుంటా అని చెప్పారట కదా, కొన్నారా లేదా? చెప్పురా ఆ గొలుసు తెచ్చిన వాళ్ళు ఏదో చెప్పురా అబ్బా అంకుల్ ఆపండి. నువ్వు ఆగరా. ఒరేయ్ నాని. సరే సార్ మళ్ళీ
అమ్మ వస్తాను. ఏంట్రా ఈ గొలుసు కోలేట్రా నాకు అసలు అర్థం కాదు. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను రండి స్నానం చేద్దరు ఇదిగో, కానీ మధ్యలో ఈ వేడి నీళ్ళ గోలోటి ఈ గొలుసు గోలోటి చచ్చిపోతున్నారా నేను. ఆ సమోసాలు వేడి వేడి సమోసాలు వేడి వేడి సమోసాలు వేడి. అక్కడ మేడం తీసుకోండి మేడం వేడి మాకు సమోసాలు వద్దు కానీ నువ్వు ముందు లెక్క నిలిచి పండుగ చాలా వచ్చినట్టున్నారు మేడం వచ్చిందే తీసుకోండి కానీ మేడం. నువ్వు ముందు వెళ్ళరా వెళ్ళు ఏంట్రా ఏంటి బాధ. ఒరేయ్, చూడరా అందరికి చెప్తోంది, అందరూ నిన్ను అడుగుతున్నారు. ఏమండి నాది అదే బాధ. ఏంటి ఏంటి ఇంతకి మీరు గొలుసు తెచ్చారా లేదా తెస్తానే గొలుసు తెస్తాను. నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ గొలుసు విషయం చెప్పు, అప్పుడు తెస్తాను నేను. అయ్యో రామా నేను అందరికీ చెప్పలేదండి వీడికి ఒక్కడికే చెప్పాను అవునా, వీడు ఒక్కడికే చెప్పింది. మదర్ ప్రామిస్ నాట్ ప్రామిస్. అబ్బా ముందు లెగండి ఇక్కడి నుంచి లేదు, అందరికీ లెగండి చెప్పింది. మీకు వేడి నీళ్ళు పెట్టాను రండి స్నానం చేయండి. జనార్దన్ నా గొలుసు. ఇంతకి గొలుసు తెచ్చాడా తేలేదా? తెచ్చాడా తేలేదా? తెచ్చాడా తేలేదా? ఇంతకీ జనార్దన్ గొలుసు తెచ్చాడా చికెన్ తేలేదా? కేలున్నాం, చికెన్ కేక్ డబ్బా గిన్నె అరిస్తా. సార్ చిక్కవాడా సార్? నాకు చిక్కువాడా ఏంటి? సార్ అది కాదురా, ఇప్పుడు ఈ జనార్దన్ ఉన్నాడు కదా, సార్ వచ్చారా సార్? వచ్చిందనే రా బాధంతా. పండుగకి గొలుసు తెస్తానని అన్నాడు కదా, తెచ్చిందంటావా తెలియదంటావా? అవును సార్, నాకు కూడా అమ్మగారు చెప్పారు మొన్న వచ్చినప్పుడు ఆ. మా ఆయన నక్లెస్ తెస్తారని. తెస్తే నిజం అడుగుతాను రా, తేలేదనే బాధంతా. తెచ్చాడా తెలియదా తెలీదు. ఇంతకు తెచ్చాడా? అవును సార్. ఇప్పుడు తెచ్చారా సార్? ఆ, అమ్మ ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు తీసుకురమ్మన్నారు. అంతేనా? తెచ్చాడా తెలియదా? సరే బాగా నేను తెస్తాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఏమండి పండగ పొడి చూసారా నా మేడ ఎంత బోసిగా ఉందో గొలుసు 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 ఆ గొలుసు కూడా ఏంటి. నాకు ముందే తెలుసు మీరు గొలుసు తీసుకురారని అయినా పండగకి మీరు గొలుసు తెస్తారని గంపెడాస్తా ఎదురు చూస్తున్నాను ఒసేయ్. నా ఆశ నిరాశ అయింది తీసుకొస్తాను, తీసుకొస్తా. అయ్యో 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 అయ్యో. ఒసేయ్, ఒసేయ్. ఏయ్, శుభమాండు ఉగాది పండుగ గురించి ఏడు పెట్టరా మీ ఏడు బాబండి. ముందు నా పచ్చడి సంగతి ఏంటో తెలుసండి. ముందు నా గొలుసు సంగతి ఏంటో తెలుసండి గొలుసు గురించి కాదు, ముందు పచ్చడి పెట్టు, పచ్చడి తర్వాతే గొలుసు. ఉన్నాయి ఆ. కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి మామిడికాయ పచ్చడి ఉసిరి పచ్చడి మీకు ఏ పచ్చడి కావాలి నేను అడిగేది ఈ కొబ్బరి పచ్చడి మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి గురించి కాదు. ఆ. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి గురించి అడుగుతున్నాను. ఆ పచ్చడి నాకు కావాలి. ముందు నా గొలుసు సంగతి అడుగుతున్నాను దాని గురించి చెప్పండి కాదు, ఉగాది పచ్చడి ముందు. కాదు గొలుసే. బోడి గొలుసు గురించి ఏంటి ఈ గోలంతా నాకు అర్థం కావట్లేదు. రేయ్, అడగక అడగక పెళ్ళ ఒక గొలుసు అడిగితే కొనిపెట్టలేని మొగోడివి నువ్వేం మొగుడిరా? అంకుల్ నాని సరే కానీ ఏంట్రా ఈ బాధ. అమ్మ తల్లే, ఉగాది పండుగ తల్లే, నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండా ఇంత అన్నం పెడతల్లే. ఈ టైంలో వచ్చాడేంటో ఉండు ఇక్కడే తెస్తా ఈయనేనా సారు? ఆ, ఆ, ఆ. బిచ్చగాడి సినిమాలో బిచ్చగాడి తీరే కొడుతుండు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? అంటే ఆ సినిమాలో హీరో లేక మస్తుగున్నావు అని చెప్తున్నా సారు. సరే సర్లే వెళ్ళి ఇక్కడి నుంచి థ్యాంక్స్ అమ్మా. అవమ్మా ఏమో తీసుకొస్తానని చెప్పి నువ్వు తీసుకొచ్చినా. ఒసే. వెళ్ళి ఇక్కడి నుంచి ఒసే, చివరికి బిచ్చగాడిని కూడా చెప్తావు ఈ మాటలో నేను. అంటే రోజు అడుక్కోవడానికి మన ఇంటికి వస్తాడు కదా అమ్మా అమ్మా. అని పిలిస్తేను అంతేరా? ఇదిగో సారు, అమ్మగారు అడిగింది తేలేదనుకో మీరు కూడా నా ఆయనకే. రేయ్, రేయ్, పళ్ళు రాలగొడతాను. ముందు వెళ్ళిపో, ఆ. వెళ్ళిపో. అరే చంద్ర, నువ్వు కూడా మీ ఇంట్లోకి వెళ్ళిపో. అలాగే అలాగే. వెళ్ళిపో. అవును, ఇంతకు నేను గొలుసు తెచ్చినట్ట తేనట్ట. ఏమండి అయితే గొలుసు తీసుకొచ్చారా అంటే గొలుసు తెచ్చావారా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఆ. నువ్వు వెళ్ళు. ఏమండి గొలుసు తెచ్చారా గొలుసు ఆ గొలుసు
గొలుసు ఏమండి అదే గొలుసు అబ్బా చెప్పండి. నీకు అవసరం లేదు నాన్న. చిట్టి నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను కానీ. ఏమండి ఆ. గంట నుంచి పిలుస్తుంటే వినబడట్లేదా? బా వస్తున్నాను ఉండవే. ఏమండి ఆ. గొలుసు తెచ్చారా లేదా చెప్పండి. ఆయన మీరు తెచ్చి ఉంటారు. ఆ. మా ఆయన బంగారం. ఆహా, అవునా మరి ఇప్పటిదాకా ఎందుకు ఏడ్చినట్టు మరి ఏడోకి ఏం చేస్తుంది, నువ్వే ఏడిపిస్తున్నావు. అవును మరి ఏం చేయను, తెచ్చారో లేదో తెలీదు. చెప్పు జనార్దన్, నీకు మంచిదిగా నీకు పాపం తగులుద్ది జనార్దన్. మీరైనా చెప్పండి అన్నయ్య. ఎండనక వాననక ఎంత ఏడుస్తున్నారో తెలీదు. గొలుసు తెచ్చాడో లేదో తెలీదు, తెచ్చి ఏడిపిస్తున్నాడో లేదో తెలీదు. ఏమండి గొలుసు అండి. చెప్పు జనార్దన్, చెప్పు జనార్దన్, చెప్పు జనార్దన్. అబ్బా నువ్వు ఉండరా. నాని నువ్వు కానీ ఏమండి ఆ. పొద్దున్న నుంచి మొత్తుకుంటున్నాను ఆ. రేపు తెమ్మని. ఎక్కడుంది? అయ్యో పాపం సుజాత, గొలుసే 6 సంవత్సరాల నుంచి నేను అడిగితే తేలేదు కానీ పక్కింటి వాళ్ళ గొలుసు గురించి కావాలా? పాపం. అది రాత్రి పూట నిద్రలో నడుస్తూ మీదికి వస్తుంటే నాకు తెలిసే ఆ బాధ ఏంటో. అసలు ఇలా కాదు మిమ్మల్ని. ఒరేయ్, జనార్దన్, జనార్దన్, ఏంటో జనార్దన్. ఏం చేస్తున్నావు? ఆగండి, జనార్దన్, ఆగండి, జనార్దన్, జనార్దన్, ఆగండి. అసలు విషయం ఏంటో చెప్తాలి నేనున్నాగా. పొద్దున్న నుంచి వేపు తెమ్మని చెప్తున్నాను అన్నయ్య. ఉగాది పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు పచ్చడి చేయాలంటే వేపు లేదు. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలి? అయ్యో ఉగాది పచ్చడి గురించేనా ఈ టెన్షన్ అంతా? అవును. మన ఇంట్లో పచ్చడి ఉంది కదా. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? ముందు గొలుసు తెచ్చారో లేదో చెప్పండి. వేపు తెచ్చారా? గొలుసు తెచ్చావా? ముందు నా పచ్చడి సంగతి ఏంటి? ముందు నా గొలుసు సంగతి ఏంటి? వేపు తెచ్చారా లేదా? ఆ గొలుసు సంగతి ఏంటి? ఆగండి. పిచ్చి ముద్దు, నిన్ను ఇప్పటిదాకా సర్ప్రైజ్ లో ఉంచుదామని చెప్పేసి నేను ఈ గొలుసు విషయాన్ని కూడా సర్ప్రైజ్ లో పెట్టాను. ఇదిగో చూడు, నీకోసం ఉగాది పండగ అని చెప్పేసి బంగారం లాంటి గొలుసు నీకోసం. అన్నయ్య గొలుసు ఎలా ఉంది? అవును, బాగుందమ్మా. అమ్మ చూడు. బాగుంది, చాలా బాగుంది. అవునా? వేపు తీసుకురండి వెళ్ళి. మళ్ళీ వేపు ఎందుకమ్మా ఇప్పుడు? ఆ, నేను వెళ్ళి వేపు తీసుకొని ఒరేయ్, 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 వస్తా. ఒరేయ్. ఇలా రారా? ఆ. మళ్ళీ వేపు ఎందుకు? ఆ. ఉగాది పచ్చడి మన ఇంట్లో చేశాం గనక ఆ. అదే పచ్చడి మనం అందరం పంచుకొని ఆ. ఈసారి ఉగాది పండుగని బ్రహ్మాండంగా మన ఇంట్లోనే జరుపుకుందాం. అదేం కుదరదు. ఆ. మరి 10 సంవత్సరాల క్రితం మాట ఇచ్చిన పట్టు చీర ఆ, పట్టు చీర. ఒరే చంద్రం, ఆ. నువ్వేం బెంగపడకు. ఆ. ఆ పట్టు చీరను కూడా తీసుకొచ్చాను రా. అమ్మయ్య. మరి ఇంకే, ఈసారి మనందరం కలిపి హ్యాపీగా ఉగాది పండుగ జరుపుకుందామా? అందరికి శుభాకాంక్షలు చెప్దామా? చెప్తాను, చెప్తాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.